ఈ రోజు ఎస్కేటీ గ్రూప్స్ డైరెక్టర్ దోసపాటి రాము గారి పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా భద్రాచలం పట్టణంలోని సరోజనమ్మ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు బియ్యం అందజేయడం జరిగింది. దోసపాటి రాము గారి పుట్టినరోజు సందర్భంగా రాము గారి మిత్రులు వనమా సంపత్ కుమార్ గారు, కోదుమూరు శ్రీకాంత్ గారు, రేపాక రాంబాబు గారు, కంచర్ల శ్రీనివాసులు గారు, ఐడియా రవి గారు, గాది మాధవరెడ్డి గారు ఆశ్రమానికి 2 కూలర్లు వితరణగా ఇవ్వడం జరిగింది. మరియు దోసపాటి రాము గారి పుట్టినరోజును పురస్కరించుకుని అశ్వాపురం మండలంలోని మంచిగంటి నగర్ వద్ద నిర్వహించబడుతున్న ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు కొంత నగదు, ఆశ్రమానికి బియ్యం అందజేశారు. ఎస్కేటీ గ్రూప్స్ డైరెక్టర్ దోసపాటి రాము గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో కొనసాగుతూ ముందుకు సాగాలని పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భద్రాచల పట్టణ ప్రముఖులు, ఎస్కేటీ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఎంతో శుభ పరిణామం అని చెప్పుకోవాలి. మరి మా చిన్ననాటి మిత్రులు, శ్రేయోభిలాషి అందరి వాడు కూడా ఆయన కులాలు, మతాలు, పార్టీలకు అతీతమైనటువంటి వాళ్ళ నాన్నగారు నేర్పినటువంటి వాళ్ళ విజ్ఞత. అటువంటి నా స్నేహితుడు పుట్టినరోజు ఈరోజు దోసపాటి చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ అయినటువంటి దోసపాటి రాము గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు ఎప్పుడూ కూడా అంతే నాతో ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. జన్మదినానికి ఏ బిర్యానీలో, పలావులో పెట్టి ఉన్నతమైన వ్యక్తుల్ని పిలిచేదానికన్నా ఈ అవ్వలకి, ఇటువంటి అనాథులకి, అభాగ్యులకి మనం సర్వీస్ చేయటం గొప్ప విషయం మాధవ అని ఎప్పుడు చెప్తూ ఉంటాడు. దానికి నిదర్శనమే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఒకసారి నేనున్నా, ఒకసారి మిస్ అయినా కూడా ప్రతిసారి కూడా మానవ సేవ వాలంటీర్ ఈ సరోజనమ్మ గారు, రెండో మదర్ తెరిసా ఇక్కడ ఉన్నది, వారు కానీ వారి కుమారుడు, వారి కోడలు మంచి సేవకులు. ఇక్కడ ఒక 100-120 మందికి ఎప్పుడు సర్వీస్ చేస్తూ ఉంటారు. మనం ఏ టైంలో వచ్చి చూసినా ఒకరికి కటింగ్ చేస్తూ ఉంటారు, ఒకరికి ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు, ఒకరికి ట్యాబ్లెట్ వేస్తూ ఉంటారు. అటువంటి డిఓటీగా చేసేటువంటి మదర్ తెరిసా మన భద్రాచలంలో ఉండటం మన అందరి అదృష్టం. వీరి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా మిత్రుడు, శ్రేయోభిలాషి, నాకు అత్యంత సన్నిహితులు, మరి ఆనాటికి ఈనాటికి ఏనాటికి కూడా ఆ బంధం వీడని బంధం. అటువంటి బంధమైనటువంటి క్రీస్తు శేషులు దోసపాటి రంగారావు గారి చిన్న కుమారుడైనటువంటి దోసపాటి రాము గారి జన్మదినాన్ని మానవ సేవ వాలంటీర్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకొని వారు ఇచ్చేటువంటి ఇక్కడే కాదు, కరోనా టైంలో కూడా అంతే. ఏదో ఇచ్చామంటే ఇచ్చామని వేరే బియ్యము అట్లా ఇచ్చేది కాదు, అలా ఒప్పుకునేవాళ్ళు కూడా కాదు. వాళ్ళ కుటుంబంలో నేను చాలాసార్లు డిస్కషన్ చేసుకొని దానికి మాకు చాలాసార్లు పార్సిల్ కూడా చేశాడు మా రాంబాబు గారు. మరి ఆయన కూడా మాకు ఒరిజినల్ బియ్యం, ఆ రోజుల్లో 50 రూపాయల బియ్యం, మంచి నాణ్యమైన బియ్యం, సాంబ మసూరి, సోనా మసూరి బియ్యం లాంటి బియ్యాన్ని వారికి ఇవ్వాలి. వారు కడుపు నిండా తిని అమ్మ బిడ్డ చల్లగా ఉండాలని దీవించాలనే రాము గారి ఆకాంక్ష. వారి అన్నదమ్ముళ్ళ ఐక్యత కూడా అది మనం చెప్పుకునేది కాదు, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలుసు. అటువంటి నా మిత్రుడైనటువంటి దోసపాటి రాము గారు నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ అవ్వల అయ్యల అందరి ఆశీర్వచనంతో వారు దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి చేసినటువంటి నా సోదరుడు వనమా సంపత్ గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, రాంబాబు గారు కానీ, మా మిత్రుడు వాసు గారి తమ్ముడు, నా సోదరుడు వాళ్ళు కానీ, మా స్టాఫ్ దుర్గారావు, వీళ్ళందరూ ఇక్కడికి చేసినటువంటి సందర్భంలో చాలా శుభ పరిణామాన్ని చెప్పుకుంటూ, మీరందరూ కూడా మనందరం కూడా రాముకి ఎప్పుడు కూడా ఇలాగే వెన్నుదన్నుగా ఉంటూ ఆయన చేసే కార్యక్రమంలో మన వంతుగా మనం కృషి చేద్దామని, ఇట్లాగా ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకెళ్దాం. మన వాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడు కూడా పై స్థాయిలో ఉంటే మనకి ఎక్కడైనా కూడా ఎప్పుడైనా కూడా మనకు ఉపయోగపడతారే తప్ప నిరుపయోగంగా ఉండరనేది నా యొక్క సిద్ధాంతం, నమ్మకం కూడా నాకు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా చేసేటువంటి మనుషులే దోసపాటి బ్రదర్స్. అటువంటి వారికి, నా మిత్రుడికి ఈ సభాముఖంగా ఈ సంధ్యా సమయంలో వారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చేయించుకుంటూ, భద్రాచల సీతారామచంద్ర స్వామి, పార్వతీ పరమేశ్వరుల కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దివ్య అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు.